ఆస్తి ఐశ్వర్యం ముందు అనుబంధాలు దిగదుడుపుగా మారాయి. ఆప్యాయతలు అనురాగాలు ఉండాల్సిన చోట అన్నను చంపితే ఆస్తి వస్తుంది, నాన్నను అడ్డు తొలగిస్తే డబ్బులొస్తాయని లెక్కలేసుకునే రోజులు వచ్చాయి. ఒక్కోసారి ఆస్తులు కూడా ఆపదలను కొని తెస్తాయి. రక్త సంబంధీకులే రక్తపాతం సృష్టిస్తారు. తోడు ఎవరూ లేని ఒంటరి చిన్నాన్నకు అండగా ఉండాల్సిన అన్న కుమారులు ఏం చేశారు? ఆస్తి కోసం ఎలాంటి ఘోరానికి పాల్పడ్డారు? తన బతుకేదో తాను బతుకుతున్న ఆ పెద్దాయనను వాళ్ళు ఏం చేశారు? చిన్నాన్న తండ్రి తర్వాత తండ్రిలాంటివాడు. చిన్నప్పుడు భుజాలపై ఎక్కించుకుని ప్రపంచాన్ని పరిచయం చేసినవాడు. తండ్రికి చెప్పుకోలేని ఎన్నో విషయాలను చిన్నాన్నకు చెప్పి కోరికలు తీర్చుకోవడం అందరికీ అనుభవమే. ఆ చిన్నాన్నకసలు పిల్లలే లేకుంటే అన్న పిల్లలపై ఇంకెంత ప్రేమ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వారిని చిన్నప్పట్నుంచి పెంచిన చిన్నాన్నపై అంతే ప్రేమ చూపాల్సిన అన్న కుమారులు పగ పెంచుకున్నారు. ఆస్తి తమకు రాకుండా పోతుందని భయపడి దారుణానికి ఒడిగట్టారు. నంద్యాల జిల్లా సెరివెళ్ల మండలం వనికెందిన్న గ్రామానికి చెందిన చిటికెల వెంకటేశ్వర్లు భార్య కొంతకాలం క్రితం మృతి చెందింది. వీరికి పిల్లలెవరూ లేకపోవడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. అన్న రాముడు మృతి చెందడంతో ఆయన భార్య మరియమ్మతో వెంకటేశ్వర్లు సన్నిహితంగా ఉంటున్నట్లు మరో సోదరుడు హుస్సేనీ కుమారులకు అనుమానం ఉంది. చిన్నాన్నకు వారసులెవరూ లేకపోవడంతో ఆస్తి మొత్తం అందరూ పంచుకోవాలని భావించిన హుస్సేనీ కుమారులు దస్తగిరి, పకీరయ్య, రాముడు చిన్నాన్న మరో మహిళతో సన్నిహితంగా ఉండటం తట్టుకోలేకపోయారు. తాగిన మైకంలో తన ఆస్తి తన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటానని, ఎవరికైనా రాసిస్తానని వెంకటేశ్వర్లు అనడంతో వారు మరింత ఆందోళన చెందారు. చిన్నాన్న తన ఆస్తిని మరియమ్మకు రాసిస్తాడని భయపడిపోయిన సోదరుడి కుమారులు ఆయన అడ్డు తొలగిస్తే ఆస్తి మొత్తం తమదవుతుందని భావించారు. వెంకటేశ్వర్లకు సొంత ఇల్లుతో పాటు 2 స్థలాలు ఉన్నాయి. వాటిని ఎలాగైనా దక్కించుకునేందుకు అన్న కుమారులు పథకం వేశారు. చిన్నాన్నతో కలిసి మద్యం సేవించిన ముగ్గురు ఆస్తిని తమ పేరిట రాయాలని గొడవ పెట్టుకున్నారు. ఆస్తి ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో వెళ్లిపోయిన సోదరులు అర్ధరాత్రి తిరిగి వచ్చి చిన్నాన్నను రోకలిబండతో కొట్టి హత్య చేశారు. బీరువాలో ఉన్న 50,000 నగదు తీసుకుని అక్కడ్నుంచి పరారయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో విచారణ చేపట్టారు. సొంత అన్న కుమారులే నిందితులని తేల్చారు. పోలీసుల దర్యాప్తుతో భయపడిపోయిన ముగ్గురు నిందితులు విఆర్ఓ వద్ద లొంగిపోవడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ముద్దాయిలు A1 చిటికెల దస్తగిరి, A2 చిటికెల పెద్ద పకీరయ్య, A3 చిటికెల రాముడు. వీళ్ళ ముగ్గురు కూడా అన్నదమ్ములు. అండ్ చనిపోయిన వ్యక్తి వీళ్ళకి చిన్నాన్నకి వరుస అవుతాడు. ఈ మరియమ్మకి అంటే వాళ్ళ వదినకి ఎక్కడ ఈ ఆస్తి అంతా కూడా ఇచ్చేస్తాడో, డబ్బులంతా ఆవిడకే ఇస్తున్నాడు, పైగా ఇతనుకున్న ఆస్తి కూడా ఆవిడికి ఇచ్చేస్తారు అనే ఒక ఆలోచన వీళ్ళలో ఉంది. సో ఈ ఆస్తి అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనే ఒక ఆలోచన వీళ్ళలో మొదలయ్యి ఇతన్ని చంపాలనే ఒక ప్లాన్ అయితే జరిగింది. ఫస్ట్ రాము ఆ ఇంటి డోర్ ఓపెన్ చేస్తాడు A3. తర్వాత A1 అయిన దస్తగిరి అతనితో తీసుకొచ్చిన రోకల్ బండతోటి తలపైన కొట్టి చంపేస్తారు. అయితే ఇతను ఇంకా బతికే ఉన్నాడు అనే ఒక డౌట్ తోటి A2 పెద్ద పకీర ఇతను కూడా ఆ రోకల్ బండ తీసుకుని ఇంకా దెబ్బ కొట్టడం జరుగుతుంది తల మీద. తర్వాత అతను చనిపోయిన తర్వాత ఇతను తాగినప్పుడు మాటల్లో అతని దగ్గర 50,000 ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. తరువాత వీళ్ళ ముగ్గురు వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువా ఓపెన్ చేసి ఈ 50,000 కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆస్తి దక్కదేమోనన్న అసూయతో సొంత చిన్నాన్ననే అన్న కుమారులు పొట్టను పెట్టుకున్నారు. కేవలం ఆస్తి కోసం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు.